ఇప్పుడైతే మనం గండికోటకి వెళ్తున్నాం. ఈ గండికోట కడప డిస్టిక్ లో ఉంది. హైదరాబాద్ నుంచి గండికోటకి 400 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఒక బెస్ట్ వీకెండ్ స్పాట్ అని చెప్పొచ్చు. ఆన్ ద వేలో నంద్యాల చూసుకోవచ్చు. మనం వచ్చే హైవే నుంచి 10 to 15 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. అదే ఆన్ ద వేలో అహోబిలం కూడా కవర్ చేసుకోవచ్చు. అహోబిలం వెళ్ళాలంటే 25 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. అహోబిలం కోసం అయితే ఇంకో 2 days ఎక్స్ట్రా ప్లాన్ చేసుకోవాలి. 2 ప్లేసెస్ మీరు వెళ్ళేటప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు, లేకపోతే రిటర్న్ జర్నీలో ప్లాన్ చేసుకోవచ్చు. జర్నీ పచ్చని పొలాల మధ్యలో నుంచి వెళ్తుంది. చాలా బ్యూటిఫుల్ జర్నీ. ఒక 4 to 5 hours మనం కార్ లో అయితే ఇమీడియట్ గా రీచ్ అవ్వచ్చు. జమ్మలమడుగు వరకు బస్ కూడా ఉంది. జమ్మలమడుగు నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది గండికోట. సో ఒకవేళ ఎవరైనా బడ్జెట్ లో ట్రావెల్ చేయాలి అనుకుంటే వాళ్ళు జమ్మలమడుగు వరకు వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ ఆటో తీసుకొని కూడా రావచ్చు. లేదా హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు వచ్చి కర్నూలులో బైక్ రెంట్ తీసుకొని మనం డైరెక్ట్ గండికోటకు వెళ్ళొచ్చు. గండికోట అనేది ఒక విలేజ్. ఈ గండికోట అనే విలేజ్ లో గండికోట అనే ఒక ఫోర్ట్ ఉంది. మేము మార్నింగ్ 10 కి స్టార్ట్ అయ్యాము, ఈవినింగ్ 5 కి రీచ్ అయ్యాము. మధ్యలో చాలా బ్రేక్స్ తీసుకుంటూ వచ్చాము మేము. అందుకే మాకు అరౌండ్ 6 hours పట్టింది. మేము వచ్చినప్పుడు మూవీ షూటింగ్ జరుగుతుంది. సో కార్ పార్కింగ్ లో పార్క్ చేసి వచ్చేసాము. నేను మా ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకా లోపలికి. కరెక్ట్ గా సన్సెట్ టైంకి వచ్చాము మేము. సో సన్సెట్ మిస్ అవ్వద్దని నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ ఫోర్ట్ ని రెడ్ శాండ్ స్టోన్ తో కట్టారు. ఈ ఫోర్ట్ మొత్తం ఒక కొండ మీద ఉంటుంది అనమాట. ఈ ఫోర్ట్ 6 తర్వాత ఏం కనబడదు. ఈవినింగ్ 6 తర్వాత మనం చూడాలనుకున్నా ఏం కనబడదు. లైట్స్ కూడా ఉండవు, కాబట్టి డే లైట్ లోనే రావాలి. ఈ ఫోర్ట్ 13th century స్ట్రక్చర్. వాల్ హైట్ 10 to 13 మీటర్స్ ఉంటుంది. ఇలా ఈ వాల్స్ 5 miles వరకు ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ కి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో రావడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే సోలో వస్తే బోర్ కొడుతుంది. అందరికీ అన్నాను, కొంతమందికి బోర్ కొట్టచ్చు, అందుకే చెప్తున్నా. ఇదే గండికోట మెయిన్ ఎంట్రన్స్. ఇది 20 feet హైట్ ఉంటుందంట. గండికోటకు రిలేటెడ్ కొంత డిస్క్రిప్షన్ ఉంది ఈ బోర్డు మీద. ఇదైతే చూడొచ్చు మనం. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. కాకరాజా అనే రాజు కళ్యాణి డైనాసిటీకి చెందిన రాజు అనమాట. కోట నిర్మాణం చేశాడు. ఎంట్రీ డోర్స్ అయితే రాక్ సాలిడ్ ఉన్నాయి. టోటల్ ఐరన్ తో చేశారు వీటిని. తెలిసి వీటి బరువు టన్స్ లోనే ఉంటుంది. కోట చాలా పెద్ద ఉంది. చాలా పెద్ద డోర్ అది. హాయ్ 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 హాయ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కోట గోడలు చాలా చాలా హైట్ ఉన్నాయి. చాలా హైట్ ఉన్నాయి. రెడ్ స్టోన్, హైలీ రెడ్ స్టోన్ విత్ కాంక్రీట్. ఆ పై నుంచి అబ్జర్వ్ చేసేటోళ్ళు అనుకుంటా. మామూలుగా ఆ పైన ఉన్నాయి కదా, ఆ పై నుంచి అబ్జర్వ్ చేసేటోళ్ళు అనుకుంటా. ఎవరెవరు వస్తున్నారు ఏంటి ఎలా అని. టోటల్ ఎంట్రన్స్ ఇది, కోట ఎంట్రన్స్. పాతకాలంలో ఎంట్రన్స్ ఎందుకంత హైట్ ఉండేదంటే పెద్ద పెద్ద ఏనుగులు వచ్చేటి ఆ డోర్స్ లో నుంచి. గుర్రాలు ఏనుగులు ఉంటాయి అనమాట. సో వాటి మీద కూర్చొని రావాలంటే చాలా హైట్ ఉండాలన్నమాట. సో అందుకే అంత పెద్ద పెద్ద హైట్ ఇచ్చారు ఎంట్రన్సెస్. వాల్స్ కూడా రాక్ సాలిడ్ పెట్టేవాళ్ళు. అప్పట్లో వాల్స్ మీద బండలు ఇసిరేవాళ్ళు కదా కోట గోడల్ని బద్దలు కొట్టడానికి. సో అలా బ్రేక్ కాకుండా ఉండడానికి వాల్స్ ని చాలా మందంగా పెడతారు. మనం సన్సెట్ చూడాలంటే ఇక్కడి నుంచి కూడా చూడొచ్చు. ఇప్పుడు నేను వెళ్తున్నా పైకి. ఇక్కడ నుంచి నేను మీకు ఒకసారి 360 degrees వ్యూ చూపిస్తా, ఎలా ఉంటుందో చూడండి. ఫోర్ట్ లోపలికి వచ్చిన తర్వాత ఇది వ్యూ అన్నమాట. నా ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు. ఓకే, నేను మీకు ఇక్కడ సన్సెట్ చూపిస్తా. చాలా చాలా బాగుంటుంది. ఓకే, దిస్ ఇస్ ద సన్సెట్. ఓకే, వావ్, ఒక నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంది. ఈ కోట మీదకి వెళ్ళి నేను మీకు ఇంకా మంచి వ్యూ చూపిస్తా. ఒక్క నిమిషం.
వావ్ వావ్. ఈ రూట్లో నుంచి వచ్చినాం మనం. సో ఇది సన్సెట్, అది టెంపుల్, అదే మసీద్. సో ఓకే, చాలా ఓల్డ్ ఇది ఫోర్ట్. ఇక్కడ ఇంకా స్టెప్స్ ఉన్నాయి పైకి ఎక్కడానికి. ఓ మై గాడ్, ఇక్కడ కూడా ఎక్కొచ్చు. చూద్దాం, ఎక్కి చూద్దాం. వావ్ వావ్, వ్యూ అద్దరిపోయింది. ఈ లోపల నుంచి టెంపుల్ చూడండి. వా, ఇక్కడి నుంచి చూడండి. ఇక్కడి నుంచి ఫోర్ట్ని వాళ్ళు ఒక గంట కనిపెడుతూ ఉంటారు అనమాట, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి. వావ్. సో టోటల్ ఫోర్ట్ ఎక్కి చూడడానికి చాలా టైం పడుతుంది ఈ లెక్కలో. ఇంకా పైనకి ఎక్కచ్చు. ఇది సెకండ్ లెవెల్. ఇక ఈ నుంచి చూడండి ఫోర్ట్ ఎట్లా కనబడుతుందో. సో ఈ నుంచి టోటల్ ఫోర్ట్ పైనుంచి కనబడుతుంది. సన్సెట్ ఇది. ఓ చూడండి, జమా మసీద్ అంతా టోటల్ ఫోర్ట్ కనబడుతుంది ఇక్కడి నుంచి. ఇది ఒక అబ్జర్వేషన్ పాయింట్ అనుకోవచ్చు మనం. సూపర్ అబ్జర్వేషన్ పాయింట్ ఇది. సో ఇక్కడి నుంచి ఫిరంగులు పెట్టి కాలుస్తారు ఎవరైనా వచ్చినా కానీ ఏమైనా చేసినా కానీ. అటాక్కి ఒక ఫోర్ట్ని, ఇక్కడ ఫోర్ట్కి మొత్తం సరౌండింగ్ కాంపౌండ్ ఉన్నది, ఒకటి టోటల్ కాంపౌండ్ ఉంది. ఇట్ వాస్ గుడ్. సో కిందికి వెళ్ళిపోదాం, మళ్ళీ కిందికి వెళ్ళిపోదాం. సో సన్సెట్ చూసాం కదా, మంచి పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళి సన్సెట్ చూసినాం. సో కిందికి వెళ్ళిపోదాం. ఓ ఈ మెట్లు చూడండి ఎంత ఎత్తు పెట్టిందో. చాలా చూసుకొని ఎక్కాలి, చూసుకొని దిగాలి. ఓ ఇక్కడ చాలా డేంజర్ ఉంది. స్కిడ్ అయిందా మన పని అయిపోయినట్టే. ఇలాంటి కోటలలోకి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా కానీ చాలా కేర్ఫుల్గా చూసుకొని ఎక్కాలి, దిగాలి. అక్కడ చూడండి, అక్కడ ఇంకొకటి కూడా ఎక్కి దిగేటట్టున్నది. ఫోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. నేను జైపూర్లో చాలా ఫోర్ట్స్ చూశాను. సో జైపూర్లో చూసిన ఫోర్ట్స్కి ఈ ఫోర్ట్స్ ఇంకా హై లెవెలే ఉంది. చెప్పాలంటే హైదరాబాద్కి ఒక 395 కిలోమీటర్స్, అంటే అరౌండ్ 400 వేసుకోండి. ఈ 400 కిలోమీటర్స్లో ఒక సూపర్బ్ ఫోర్ట్ చూడాలి, ఒక హిస్టారికల్ ఫోర్ట్ చూడాలంటే దిస్ విల్ బి ద బెస్ట్ ఫోర్ట్ అని నేను చెప్పొచ్చు. ఇదే ఎంట్రన్స్ నుంచి ఎక్కినాం మనం. ఓకే, లెట్స్ గో ఫర్దర్. ముందుకెళ్దాం. అన్ని రెడ్ స్టోన్స్తోని, రెడ్ గ్రానైట్తోని కట్టారు. టోటల్ గ్రానైట్ అట. అక్కడ మెట్లు ఉన్నాయి పైకి ఎక్కడానికి. సో అది టైం అయిపోయిందంట, 6 o'clock క్లోజ్. Sorry to disturb. The sunset point, do you know where is it? I have seen from there. From It was done already. It's over. Sunset. Yeah, just now it's over. Sunset is Yeah, I just shoot it. From there you can see it. Like there is a steps, right? So from there you can take it right. Thank you. సో అది ముచ్చట. వాళ్ళకి సన్సెట్ పాయింట్ మిస్ అయిపోయింది పాపం, కానీ మనం షూట్ చేసాము సన్సెట్ పాయింట్ని. ఓకే, ఇక్కడ బోర్డు ఉంది. సో ఇది చార్మినార్ అట. ఓకే, ఇది చార్మినార్, దట్స్ గుడ్. సో మాధవరాయ టెంపుల్ ఒకటి, తర్వాత జుమ్మా మసీద్, చార్మినార్, గ్రానరీ,
రంగనాయకుల టెంపుల్. ఓకే, సో టాయిలెట్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. ఓకే, గుడ్. సో ఓకే ఓకే, ఇదే జైలు. ఓకే, దిస్ జైల్, అది టెంపుల్. ఖైదీలు రోజు లేచి దండం పెట్టుకునేటట్టు పెట్టుకున్నారేమో, బాగుంది. ఈ టెంపుల్ ఇక్కడనే షూటింగ్ జరుగుతుంది. టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. చాలా నడిచేది ఉంటుంది లోపలికి, సో చూసుకొని రావాలి. జమ్మా మసీదులోకి వెళ్తున్నాం ఇప్పుడు. ఎంట్రన్స్ చిన్ననే ఉంది, డోర్ చిన్ననే ఉంది ఎంట్రన్స్. చూడండి ఎంత పెద్ద ఉందా. సో మస్జిద్ లోపల చూద్దాం. టోటల్గా రిసౌండ్ వస్తుంది. ఇక్కడైతే సమాధి అట్లాంటిది ఏం లేదు, జస్ట్ ఒక ప్లేన్ కోటలానే ఉంది ఇది కూడా. ఇక మనం అయితే జమ్మా మసీద్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. ఎగ్జిట్ అయిపోయి మనం మెయిన్ కోట రివర్ సైడ్ వెళ్దాము. సో రివర్ సైడ్ వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ రివర్ సైడ్ వ్యూ పాయింట్ అంటారు దీన్ని. ఇక్కడ ఫ్లో అవుతున్న రివర్ పెన్నా రివర్. ఈ కోటలో మోస్ట్ బ్యూటిఫుల్ స్పాట్ అనాలి దీన్ని. ఇప్పుడు నేను దీంట్లో ఉన్న స్పెషాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మొత్తం కొండని ఎర్రమల హిల్స్ అంటారు. నేళ్ల నుంచి ఈ పెన్నార్ రివర్ ఈ హిల్స్ ని కట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అలా కొన్ని ఇయర్స్ కి రాళ్లు మెల్లగా కరగడం స్టార్ట్ అవుతుంది. ఆ ర్యాపిడ్ కి కింద ఉన్న మట్టి కూడా కొట్టుకోపోవడం స్టార్ట్ అవుతుంది. అలా గ్రాడ్యువల్ గా కొన్ని ఇయర్స్ కి ఇది ఒక లోయగా ఫామ్ అవుతుంది అనమాట. ఈ యొక్క కొండకి గండిపడింది పెన్నార్ రివర్ వల్ల. అందుకే ఈ ప్లేస్ కి గండికోట అని పేరు వచ్చింది అనమాట. ఇదే ఒక నిదర్శనం. వాటర్ ఫ్లో కి ఏది అడ్డున్నా గానీ కొండలతో సహా అవి కరగడం గానీ కొట్టుకోపోవడం గానీ అవుతుంది అనమాట. సో మన లోకల్లో ఫ్లడ్స్ వస్తాయి కదా, సో కేదార్నాథ్ లో కూడా ఫ్లడ్స్ వస్తాయి ఒక్కొక్కసారి. సో వాటి వాటర్ ఫ్లో లో ఏది అడ్డున్నా గానీ కొట్టుకోపోతాయి. సో ఈ గండికోట న్యాచురల్ గా ఫామ్ అయిన గండికోట అనమాట. ఈ కోటని సూసైడ్ పాయింట్ అని కూడా అంటారు. చాలా మంది ఇక్కడి నుంచి దూకి చచ్చిపోయారని చెప్పారు, సూసైడ్ చేసుకున్నారట. ఇలాంటి ప్లేసెస్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న లోయ, చిన్న మిస్టేక్ ఎనఫ్. మనం కింద జారి పడ్డామంటే ఇంకా అటు సైడ్ పడ్డామంటే అయిపోయినట్టే, ఇంకా మనం ఎవరికి కనబడము. నేను ఇప్పుడు మీకు చూపించే విజువల్స్ అరౌండ్ 6 o'clock కి. నేను వింటర్ సీజన్ లో వచ్చాను. ఇక్కడ లైట్ స్నోఫాల్ కూడా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుందని విన్నాను. ఆ సన్ రైజ్ వ్యూ పాయింట్ ఇక్కడి నుంచే. నాకైతే చాలా బ్యూటిఫుల్ అనిపించింది లొకేషన్. ఖచ్చితంగా వాచ్ చేయండి. కపుల్స్ కి బెస్ట్ వీకెండ్ స్పాట్ అని చెప్పొచ్చు. ఇక్కడ దగ్గరలో క్యాంప్స్ ఉంటాయి. సో నైట్ క్యాంప్ లో స్టే చేయబోతున్నాం, అది కూడా రివర్ వ్యూ పాయింట్ లో. సో ఇవే మా క్యాంప్స్. ఇక్కడే మేము నైట్ స్టే ఓవర్ చేయబోతున్నాం. నిండు పౌర్ణమి. ఇది పెన్నా రివర్, గండికోట. ఇవే మా టెంట్స్. ఇక్కడనే క్యాంప్ ఫైర్ వేసుకోబోతున్నాం మేము. సో మా కార్ అయితే ఇక్కడ పార్క్ చేసుకుంటున్నాం క్యాంప్ ఫైర్ దగ్గర. ఆల్రైట్, కార్ వచ్చేసింది.
సో మా ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోతున్నారు. క్యాంప్ ఫైర్, ఫ్రెండ్స్, అవర్ కార్ అండ్ టెంట్, ఫుల్ మూన్ అన్నీ ఉన్నాయి, పక్కనే రివరు. నెక్స్ట్ డే అయితే మనం కింద ట్రెక్కింగ్ చేసి మనం రివర్ లో బోటింగ్ చేస్తాం అనమాట. సో దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటో నేను మీకు పార్ట్ 2లో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ప్లీజ్ వాచ్ పార్ట్ 2 ఆల్సో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.